నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో ముఖ్యం. రాయలం పంట కాలువ తూడు తొలగించే పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కోపెల్లలో గ్రామ సచివాలయాన్ని, చిలుకూరులో సీసీ రోడ్డును ప్రారంభించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. నూతన కమిటీలు రాష్ట్ర పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్లాలి. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. బడిఈడు పిల్లలను బడిలో చేర్పిద్దాం. భీమవరం ఎంపీడీఓ మురళీ గంగాధర్రావు. మురుగునీరు సక్రమ పారుదలతో వ్యాధుల నుంచి గ్రామస్తులు రక్షణ పొందవచ్చని, దీనికి డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో ముఖ్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం రాయలం పంట కాలువ తూడు తొలగించే పనులను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. రాయలం గ్రామస్తులందరూ కలిసి పనులను ప్రారంభించడం శుభపరిణామన్నారు. ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోళ్ల రామచంద్రరావు, కోళ్ల సీతారాం, టీడీపీ పండు, ఫణి, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ కాలం నుంచి వచ్చే నీరు రాయలం 300 మందికి వాటర్ మంచినీళ్ళు ఇచ్చే కాలువ ఇది. ప్రస్తుతం ఈ కాలువ సంవత్సరం కిందట మేము ఇదే గవర్నమెంట్ వచ్చిన వృత్తం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరో దీని జోలికి రావడం మర్చిపోయారు. ఇప్పుడు ఈ మురికి నీరు, మున్సిపాలిటీ డ్రైనేజీ వాటరు అన్నీ కూడా ఇందులో కలిసి కలుషితం అయిపోయింది కనుక మా సొంత డబ్బులతో మా మిషన్లు పెట్టి మేము ఈ కాలువ ప్రక్షాళన చేస్తున్నాం. ఈ రాయడానికి మంచినీరు ఇవ్వడానికి దాన్ని ఈ అధికారులు, ఇరిగేషన్ వారు అవనండి, మున్సిపాలిటీ వారు అవనండి, ఈ కాలువల మీద శ్రద్ధ తీసుకుని మంచినీరు వచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టాం. ఆ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం, సంతోషిస్తున్నాం. ఆయన దీని మీద చర్య తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కోపెల్లలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలను సైతం పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామన్నారు. జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, సర్పంచ్ బూడి నాగమణి, ఉప సర్పంచ్ వెంకటపరాలు, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, టీడీపీ జనసేన మండల అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు, ఎరుబండి రామాంజనేయులు, ఎంపీపీ పెనుమస శిరీష విశ్వనాథరాజు, గ్రామాధ్యక్షులు దంతులూరి శ్రీనివాసరాజు, పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, బండారు సోమేశ్వరరావు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
సీనియర్ ఒకసారి పరాలట పక్కన బాబు రండి రండి ఆ మొక్క ఆకులాగే భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వీరవాసరం భీమవరం మండలాలు భీమవరం పట్టణ కమిటీల నూతన కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ నూతన కమిటీలు రాష్ట పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని, సమర్థవంతమైన నాయకత్వంతోనే మంచి ఫలితాలు లభిస్తాయని, అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుబద్దల ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, వీరవాసరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు వేండ్రు శ్రీనివాస్, గంటా త్రిమూర్తులు, గూడూరి సుబ్బారావు, ఉప్పులూరి చంద్రశేఖర్, కొండ్రు శ్రీనివాస్, ఎలమంచిలి శ్రీనివాస్, కొత్తపల్లి అప్పలరాజు, సతివాడ హరిబాబు, నేతునూరి గంగాధర్, యాళ్ల సురేష్ బాబు, సయ్యద్ అస్లాం పాషా, గంధం రాధా, ఎరకరాజు గోపాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. బడియేడు పిల్లలను బడిలో చేర్పిద్దామని భీమవరం ఎంపీడీఓ నూకల మురళీ గంగాధర్రావు అన్నారు. భీమవరం ఎండీఓ కార్యాలయం వద్ద బుధవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ గంగాధర్రావు మాట్లాడుతూ 6 నుంచి 14 ఏళ్లలోపు వయసు గల బడియేడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని, బడి మధ్యలో మానివేసిన పిల్లలను తల్లిదండ్రులు చొరవ తీసుకుని తిరిగి బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుందని, బాలబాలికలకు చదువు చెప్పే బాధ్యత తమదని, పాఠశాలకు పిల్లలను పంపించి వేలాది రూపాయల ఫీజులను ఆదా చేసుకోవాలని కోరారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు మన సోషల్ వర్కర్ రంగసాయి గారి యొక్క ఆధ్వర్యంలో మరి మన మండల విద్యాశాఖ అధికారులు వారి యొక్క పర్యవేక్షణలో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి రంగసాయి గారు చాలా చక్కగా చెప్పారు. బడిఈడు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనేటటువంటి దాని మీద ఎక్కువ ప్రచారం చేయాలని. ఎందుకంటే అది ఖచ్చితంగా అలా చేయడానికి కూడా కొంచెం మోటివేషన్ రావడానికి తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహకాలు అని అన్నారు సారు దాతల ద్వారా. ఆ ప్రోత్సాహకాలు కూడా ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ కాకుండా కైండ్ ఏదైనా అలా వస్తు రూపేణా గిఫ్ట్ ఇస్తారు. అదైతే కొంచెం అది కూడా తల్లికి ఇస్తారు. అలాగా మరి ఈ రకంగా ఈ ప్రచారం ద్వారా మరి బడిఈడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేలాగా ఈ కార్యక్రమాన్ని దాతల ద్వారా మరి జిల్లా కలెక్టర్ గారు, మరి మన జిల్లా విద్యాశాఖ అధికారి సార్ వారి యొక్క సలహా మేరకు, సూచనల మేరకు మన రంగసాయి గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జూన్ 11 రేపటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. బడిలో అందరూ పిల్లలు జాయిన్ అయ్యే కార్యక్రమంలో శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి
భీమవరం మండలంలో బడిఈడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్చే కార్యక్రమంలో ఒక కొత్త పథకాన్ని మనకి ముందు తీసుకొచ్చారు. బడిఈడి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వాలి. దానికోసము ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తోంది. రాధాకృష్ణ విద్యార్థి మిత్ర రూపంలో కిట్లు, అలాగే షూలు, 3 జతల యూనిఫామ్లు, అలాగే తల్లికి వందనము, అలాగే మంచి ఆహ్లాదకరమైన పాఠశాలలు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలని ప్రత్యేకంగా మార్పు తీసుకొచ్చింది. దాంట్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. మన భీమవరంలో కూడా మొత్తం అర్బన్ రూరల్ కలిపి 30 మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని అన్నింటిలోనూ మనకి పిల్లలు ముఖ్యం కాబట్టి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా ఆనందించదగ్గ విషయము. దీనికి మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్న శ్రీ రంగసాయి గారికి, శ్రీ విజ్ఞాన వేదిక అందరి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి ప్రత్యేకంగా బడిఈడి పిల్లలందరినీ బడిలో చేర్పించడానికి వీరు ఓ ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టారు. బాలలారా బడిలో చేద్దామని. ఎవరైతే మన భీమవరం మండలంలో అన్ని గ్రామాల్లో ఉపాధ్యాయులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను బడిలో జాయిన్ చేస్తే ప్రత్యేకమైన బహుమతి చేస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగాను ఉపాధ్యాయులందరికీ తెలియజేస్తూ మరి శ్రీ విజ్ఞాన వేదిక శ్రీ రంగసాయి గారు అందిస్తున్న ఈ పథకాన్ని అందరికీ జనాల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేయవలసిందిగా అందరినీ మనవి చేసుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద బడుగు మధ్యతరగతి విద్యార్థులకు ఒక మంచి పెద్దపీట వేసి వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి రూపకల్పన చేశారు పథకాలు. ఈ సంస్కరణలో భాగంగా మరి తల్లిదండ్రులు అవగాహన చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల మరి మన జరిగినటువంటి ఈ ఫలితాల్లో జరుగుతున్న పరిణామాల్లో 10వ తరగతి కానీ ఇంకోటి కానీ మరి హై స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే మంచి మార్కులు సాధించారు. ఈ నేపథ్యంలో మన జిల్లా అలాగే మన ఎంఆర్ఓ జ్యూరిడిక్షను, ఎండిఓ జ్యూరిడిక్షన్లో ఉన్న పాఠశాలల్లో జిల్లా కలెక్టర్ గారు చెప్పిన పిలుపు మేరకు, డిఈఓ పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము ఏం చేస్తున్నామంటే బడిఈడి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఆ తల్లిదండ్రులకి కొంత మేము ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యక్రమం రూపకల్పన చేశాం. దీని దాతలు ముందుకు వచ్చినారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా అనౌన్స్మెంట్ చేసి మరి మీ విఆర్ఓలు మీ సంబంధిత శాఖ గ్రామాల్లో అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా బడిఈడి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థల ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.